రేపు ఈరోజు బంధుకు పిలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి 2-3 ప్రశ్నలు వేస్తా, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో వ్యతిరేక పవనాలు పూర్తి స్థాయిలో విజృంభించాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు లభిస్తోంది. కాబట్టి ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల్ని, రైతుల్ని, అందరినీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్న కేటీఆర్కి హెచ్చరిస్తున్నా. మాటల్ని వక్రీకరించి తప్పుగా మాట్లాడితే ఈరోజు ఏమైనా సోషల్ మీడియా చూడనోళ్ళు, ప్రతి ఒక్క పౌరుడు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, వ్యవసాయం చేసుకునేవాడు, రైతు, కూలీ, నాలి, ఏ పని చేస్తున్నా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అమెరికాలో మాట్లాడిన మాట ఏంటి? నువ్వు తెలంగాణ ప్రజలని తప్పుదారిన పట్టించి రైతుల్ని తప్పుడు ఉద్దేశంతో ధర్నాకి పిలిపియడం ఏంది? నేను దిష్టి బొమ్మలు, కాంగ్రెస్ దిష్టి బొమ్మలు తగలబెట్టాలన్న నేను చెప్తున్నా. ఆ దహనకాండల్లో బీఆర్ఎస్ను కూడా ఒకటేసారి కాల్చేయండి, పని అయిపోతుంది అని నేను ఈరోజు తెలంగాణ రైతాంగానికి విన్నవించుకుంటున్నా. అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? ఎకరాకి గంట పూర్తిగా నాణ్యమైనటువంటి విద్యుత్తుని అందజేస్తే ఎకరాకి గంట సేపు ఉచిత కరెంట్ ఇస్తే సరిపోతుంది అన్నాడు. 3 ఎకరాలు ఉన్నోడికి 3 గంటలు సరిపోతుంది. మొత్తం ఓవరాల్ గా 8 ఎకరాలున్నా 8 గంటల కరెంటు ఉచితంగా ఇస్తే సరిపోతుంది. ఈ ఉచితాల పేరు మీద తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్న కేసీఆర్ అబద్ధాల మాటలు అనేది రేవంత్ రెడ్డి గారి మాటలో అర్థం. కానీ ఉచితాలు ఇయ్యము, కరెంటు ఉచితంగా ఇయ్యొద్దు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఉచితాలు ఎత్తేస్తాము అని మాట ఎక్కడన్నా ఎవరైనా చెప్పిండ్రా? లేకపోతే ఇచ్చిన ఉచితాల గురించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిందా? అసలు ఈ ఉచిత కరెంటు ఇయ్యడం అనేది దేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పథకం. ఆ రోజు దేశవ్యాప్తంగా సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఉచిత కరెంటుకి ఎలా ఇస్తాం మనము అని దాన్ని కొంచెం వ్యతిరేకించినటువంటి మాట అయినా కూడా తెలంగాణలో 9 గంటల ఉచిత కరెంటు మొట్టమొదటిసారి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి చెప్పుకోవడానికైనా సరే, రైట్ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడానికి అయినా సరే ఈ రోజు ఉచిత కరెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్దే ముందంజ, మొదటి అంజ. దాన్ని వక్రీకరించి 24 గంటలు ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తున్నాం మేము కాబట్టి రైతుల్ని ఆదుకుంటున్న మొట్టమొదటి పార్టీ, ఇదేదో ప్రపంచంలో పొడిచిపెట్టి పెద్ద పని చేసినట్ల కేటీఆర్ మాట్లాడుతున్నావు కదా. అసలు సిగ్గుశరం ఉందన్నాడు. నువ్వు ఈడ హైదరాబాద్లో కూర్చొని, ఫామ్ హౌస్ లో కూర్చొని, లేకపోతే ఏసీ గదుల్లో కూర్చొని నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నాను ప్రజల చోళలో బిడిలు పెడితే నమ్ముతారు అనుకుంటున్నావు? ఊర్లలో నువ్వు నిజంగానే గతంలో కాంగ్రెస్ ఇచ్చిన 9 గంటల కన్నా ఎక్కువ, ఇప్పుడు నువ్వు ఇస్తున్నటువంటి కరెంట్ ఇంకా అదనంగా 10-12 గంటల కన్నా ఎక్కువ ఏమైనా ఉచితంగా ఇస్తున్నావు? పల్లెటూరు గ్రామాల్లోకి వెళదాం, రైతుల దగ్గరికి వెళ్దాం, అడుగుదాం. 24 గంటలు కరెంట్ ఇస్తే 1 ఎకరా ఉన్నోడు నిజంగానే 24 గంటలు బోర్లేసి ఆ పంట పొలాలకు నువ్వు ఇస్తున్నావు అని చెప్పేసి పంట పొలాలకు నీళ్ళని పారిస్తాడా? కానీ ఎప్పుడు కరెంట్ పోతుందో తెలుస్తలేదు, ఊర్లలో ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ అబద్ధాలు చెప్పి దీన్ని రాజ్యం వెళ్తూ అబద్ధాల మాటల మీదనే బతుకుతున్న కేసీఆర్ కుటుంబ సభ్యులకి హెచ్చరిస్తున్నా. నువ్వు 9-10 గంటల కన్నా ఎక్కువ ఇస్తలేవు పల్లెటూర్లలో, దీనికి సిద్ధమా అని అడుగుతున్నా నేను. ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ మీద ఏడుద్దాము అని అనుకుంటే ఈరోజు ప్రజలు డెఫినెట్ గా నీకు ఎదురు చెప్పడానికి రెడీగా ఉన్నారు. రేపు వచ్చి ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నావు. ప్రజల మధ్యలో మేము కూడా కనబడాలి, మేము కూడా ఏదో చేసినామని చూపించుకోవాలనే ప్రయోగంలో ఇదొక దొంగ డ్రామా, కొత్త డ్రామా. అసలు తెలంగాణకి కరెంటు ఉచితంగా ఇస్తున్నా అనే పేరుతో నువ్వు చేస్తున్నటువంటి అరాచకం అందరికీ తెలుసు. పక్క రాష్ట్రాల నుంచి కరెంటు కొంటున్నాం మనం. కరెంటు కొన్నప్పుడు దాన్ని నాణ్యమైన కరెంటు రైతులకు అందించి మిగతా సమయంలో నార్మల్ కరెంటుని ఇస్తే వాళ్ళకు బోర్బావుల దగ్గర లైట్లకి దానికి పనికొస్తుంది. కానీ పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొని మనం 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఎంత నష్టపోయామో అసలు వస్తుందా సరిగ్గా? వాళ్ళ రైతు కూడా రాత్రంతా నువ్వు ఇస్తున్నావు 24 గంటలు ఉచితంగా అని చెప్పి రాత్రంతా రైతులు పోయి పొలాల కాడ పండుకొని అప్పుడు మోటార్లు ఆన్ చేసుకోవాలన్నా? మోటార్లు పాడైతున్నాయి, ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి గొడవ పడుతున్నటువంటి విషయం మనం గమనించలేదా? నీ సొంత గజ్వేల్ జిల్లాకే సంబంధించినటువంటిది రైతులు వచ్చి బయటికి వచ్చి గొడవ చేసిన విషయం మర్చిపోయినవా కేటీఆర్ అని నేను అడుగుతున్నా. అసలు నిజంగా రైతులను ఆదుకునే పార్టీ మీదైతే ఈరోజు ఏకకాల రుణమాఫీ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పార్టీ మీది కాదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏకకాల రుణమాఫీ మొదటి సంతకం చేసింది. మరి ఏడమర్చిపోయినా ఇవన్నీ కాంగ్రెస్ రైతులకు చేసినాయి. నువ్వు ఈరోజు నీ అయ్యా అబద్ధాల మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలి అనుకుంటే
ఇది నీకు చేతనైన పని కాదు. ఈరోజు రైతులందరూ గమనిస్తున్నారు, రైతులకు అన్నీ తెలుసు. నువ్వు ఇస్తున్నటువంటి రైతు బంధు కథ తెలుసు, నువ్వు ఇస్తున్నటువంటి 24 గంటల ఉచిత కరెంటు గురించి కూడా వాళ్ళకి తెలుసు. స్వయాన మనం హైదరాబాద్లో ఉండి ఈ సిటీ లిమిట్స్లలో ఉండి మనకేం తెలియదు, మనం చెప్పింది రైతులు కూడా నమ్ముతారు అనుకుంటే అవివేకం ఇది. రైతులకు అన్నీ తెలుసు. నువ్వు ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఎత్తేసి, గతంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేసి, పనిముట్ల మీద సబ్సిడీ ఎత్తేసి, గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతులకు పెడుతున్న ఇబ్బంది మస్తు సాల్దోరా మస్తు అయింది ఇది. ఈరోజు తెలంగాణ ప్రజలు అన్ని గుర్తుంచుకున్నారు. నువ్వు రేపు ఈ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు తిప్పి కొడతారు. ప్రజలు తిప్పి కొట్టాలి, రైతులు తిప్పి కొట్టాలనే నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటని ఉచితాలను ఎత్తేయాలి, ఉచిత కరెంటుని ఎత్తేయాలి అని వక్రీకరించి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు అబద్ధపూరితమైనటువంటి మాటలు. కాబట్టి ప్రజలకి కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడెక్కడ ఉన్న అన్ని శ్రేణులు ఇది ప్రజల దగ్గర తీసుకెళ్లి రేపు రైతులను పిలిపించారు. కానీ వీళ్ళే ఉంటారు, మళ్ళాడ ఏడబోయి ధర్నా చేసినా వీళ్ళే ఉంటారు తప్పించి రైతులు, నిజమైన రైతులు వీళ్ళ దగ్గరకు వచ్చి ఒకటి ధర్నా చెయ్యరు. రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలని, అబద్ధాలని మార్ఫింగ్ చేసి మాట్లాడుతున్న నిజాలని అబద్ధాలుగా క్రియేట్ చేసి మార్ఫింగ్ చేస్తున్నటువంటి వీళ్ళకి అసలు ఉండే అధికారము అవకాశం కూడా లేదు. తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యంగా రైతులకి రేవంత్ రెడ్డి గారు ఉచిత కరెంటుని ఎత్తేయాలి అన్న మాట అవాస్తవం, అబద్ధం. 3 ఎకరాలు ఉన్నోడికి 3 గంటలు సరిపోతుంది, 24 గంటలు ఇస్తున్నా, రైతులకు ఏదో మేలు చేస్తున్నా అని గొప్పలు చెప్పుకొని రైతుల మీద పబ్బం గడుపుకొని ఓట్లను దన్నుకున్నాలి అని చేస్తున్న చేష్టలు ఏవైతే ఉన్నాయో అది తప్పు అని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో సమాధానం. కాబట్టి హెచ్చరిస్తున్నా, ఇలాంటి చిన్న చిన్న వేషాలకి, చిల్లర వేషాలకి కాంగ్రెస్ పార్టీ కానీ, శ్రేణులు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కానీ ఎవ్వరూ భయపడరు. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇవన్నీ నాటకాలు చేస్తున్నావు కేటీఆర్. ఇక ఇవన్నీ మానుకో. ఇప్పటికి కూడా చెప్తున్నా, నువ్వు నీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ పదవుల్ని బాధ్యతగా చెయ్యి. కానీ పక్కలోడి మంత్రి పదవిని కూడా తీసుకొని వచ్చి నువ్వే మాట్లాడితే మంత్రులకి ఎవ్వరికి మాట్లాడని అవకాశం నువ్వు ఇవ్వకుంటే, మీ నాయన ఫామ్ హౌస్లో అంటాడు, మీ నాయన మాటలు కూడా నువ్వే మాట్లాడతావు, మిగతా మంత్రుల మాటలు కూడా నువ్వే మాట్లాడతావు. ఇవి మానుకో. ఎవరి బాధ్యత, ఎవరి విభాగం వాళ్ళకి పనిచేయని. లేకపోతే గతంలో టీఎస్పీఎస్ విషయంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలకి నాకేం సంబంధం అన్నావు చూడు. ఈ రోజు కూడా రైతుల విషయంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీకు బురద మొహాని పూసే రోజు వస్తుంది. అబద్ధాలు మాట్లాడి అన్ని వర్గాలు అన్ని చోట నువ్వు ఇన్వాల్వ్ అయితే నిన్ను ఏం చేయాలనో గుంత దవ్వి పాతి పెట్టే రోజులు దగ్గరకు వస్తాయని హెచ్చరిస్తూ జై.